హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఇంక అంతేకాకుండా ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్ అని నడుస్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్. దీనికోసం వేసిన పెద్ద పెద్ద యూట్యూబ్ స్టార్లు అందరికీ ఏరి పారేస్తున్నారు. ఇలాగెలా కాదు, రప్పాడించేస్తున్నాను అనుకో. దానికి అన్వేషణ గారు చేస్తుంది అది తప్ప రైట్ అనేది నన్ను అడిగితే, ఒక రకం చెప్పాలంటే అతను చెప్పింది రైట్ అని. అలాగనేసి అతను ఏదో మంచివాడు బుద్ధివంతుడు నేను అనట్లేదు. ఎలాంటి మనిషి అయినా సరే ఎవరికి ఉండాల్సిన బొక్కలు ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు బయట పెట్టలేరు. దానికి తోడు పెద్ద పెద్ద యూట్యూబ్ స్టార్లు ఏంటంటే చాలామంది ప్రమోషన్లు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎక్కువ రావడమో ఇంక దేనికో అనేసి ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ కోసం అనేది ప్రమోషన్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మన తప్పు కూడా ఉంది. ఎందుకనంటే ప్రమోషన్లు చేయడం వాళ్ళు వంతు అయితే మరి మన బుద్ధి జ్ఞానం ఏమైంది మనకు తెలుసు కదా. అందులోకి వెళ్తే ఏమవుతుంది, లాస్ అవుతుంది, దాంట్లోనే వెళ్తే మన ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే ఎన్నో రకాలు వస్తాయి కదా. మరి అలాంటప్పుడు తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు అలాంటి బెట్టింగ్ యాప్లో తలదోర్చడం? ఒక రకం చెప్పంటే మంద కూడా తప్పు ఉంది కదా. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి అరే మందు తాగురా, సిగరెట్ తాగురా అనేసి ఎవరో వచ్చి మీకు ఇస్తారు. అది మీకు తెలుసు, మందు తాగడం వల్ల అనారోగ్యం పోద్ది, సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇలాంటివన్నీ మీకు తెలుసు. తెలిసినా కూడా ఇంకా చాలామంది ఏంటంటే ఒట్టుకొచ్చింది కదా అని అనేసి తాగడానికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతుంది, ప్రాణానికి హానియే కదా. అదనమాట. తెలిసి వెళ్ళడం అంతకన్నా మూర్ఖత్వం ఇంకేది లేదు. ఎందుకంటే అన్ని దానికన్నా మహాపాపం ఏది తెలుసా, అది తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ వెళ్ళడం అనేది దానికి మించి పాపం ఇంకొకటి లేదు. అందుకే అనమాట, ఎవరో మనల్ని చెడగొట్టడానికి వచ్చినా కూడా మనకంటూ ఒక లోక జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఒక రకం చెప్పంటే మనది కూడా తప్పు ఉంది కదా. దయచేసి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నా ఫాలోవర్స్ అందరూ కూడా ఎవరు కూడా ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తే దయచేసి అలాంటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ వల్ల ఎన్నో లక్షల మంది పోయే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, మందు తాగి చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఉరేసుకునే వాళ్ళు ఉన్నారు, ట్రైన్ కింద పడిన వాళ్ళు ఉన్నారు, అప్పులు అయిపోయి నానా హింసలు పడేవాళ్ళు ఉన్నారు. ఇంకంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతోమంది భార్యాభర్తలు కొట్టుకొని తిట్టుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళడం కూడా ఎన్నో ఇలాంటివి జరుగున్నాయి అనమాట. దయచేసి మీ కష్టంతో బ్రతకండి. మీ కష్టంతో ఛాయాశక్తులుగా బ్రతికి మీ ఫ్యామిలీతోని అమ్మ నాన్న పిల్లలు కట్టుకున్న భార్యతోని హ్యాపీగా ఉన్నదాంతో హ్యాపీగా సంతృప్తిగా జీవించండి అబ్బా. ఇలాగ ఒట్టుకొచ్చిన సొమ్ము మీద ఆధారపడకండి. ఎందుకంటే అది ఏది శాశ్వతం కాదు. ఏదో ఒకరికి ట్రోలింగ్ చేసుకునో ఒకరికి టార్గెట్ చేసో అది నాకు లేదు. నా మీద పెట్టుకున్న చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో చేసి పెడతాను. దయచేసి అలాంటి జోలికి వెళ్ళకుండా వీలైతే మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి చెప్పండి. అదేది లైఫ్ కాదు. నీ కష్టంతో నీ ₹1 ఉందా, రూపాయితోనే అడ్జస్ట్మెంట్ చేసుకో. 100 రూపాయలు ఉందా, 100 రూపాయలలాగే అడ్జస్ట్మెంట్ చేసుకో. 1000 ఉందా, 1000లాగే ఫ్యామిలీతో గడుపు. అంతేగాని ఏదో యాప్ల నుండి ఈ అమౌంట్ వచ్చేస్తాయినంటే, అంతకుముందు మీ అందరికి తెలుసు కదా, జోదము పేకట ఇలాంటివన్నీ దానివల్లే జీవితాలు నాశనాలు అయిపోయినాయి. మహాభారతం వినున్నారు కదా. అందుకోసమే దయచేసి అలాంటి జోలికి వెళ్ళకూడదనేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అనేది ముందుగానే ఇవన్నీ ఏంటంటే రచించాలన్నమాట. అది మనం ముందుగానే గ్రహించుకొని మన జాగ్రత్తలు మనం ఉండి హ్యాపీగా ఫ్యామిలీతోని గడపడానికి, ఫ్యామిలీతో బ్రతకడానికి ఉన్నదానితోని సంతృప్తిగా బతకండి అబ్బా. ఉంటాను ఫ్రెండ్స్. తప్పుగా మాట్లాడంటే క్షమించండి. ఏదేమైనా సరే ఎవరు కూడా అలాంటి బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకూడదనేసి నా వరకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్. ఇట్లు మీ లోకేష్ ఫార్మర్.